హాయ్ అండి అందరికీ. పటముల ద్వారా అధ్యయనం. పటములు మరియు పటముల ద్వారా అధ్యయనం అని చెప్పేసి మనకి 6th అండ్ 7th క్లాసెస్లో ఉంది. ఇవి టెక్స్ట్ బుక్ నుంచి రాయబడినవే, న్యూ లెసన్స్, ఓల్డ్ అయితే ఇందులో ఉంచలేదు మనం. వీటి నుంచి మనకి ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏంటో ఎలాంటివి వస్తాయని చూస్తే ఇక్కడ కార్టోగ్రాఫర్స్ అని ఎవరిని అంటారు? కార్టోగ్రాఫర్స్ అంటే పటాలను తయారు చేసే వాళ్ళని కార్టోగ్రాఫర్స్ అంటారు. అట్లాస్ అంటే ఏమిటి? అట్లాస్ అంటే పటాల సంకలనాన్ని అట్లాస్ అని అంటారు. పటాలు ఎన్ని రకాలంటే 2 రకాలు. చిత్తు పటము, ఒరిజినల్ పటం, నిజపటం. చిత్తు పటం అంటే ఏంటంటే వీటికి దిక్కులు కానీ స్కేలు కానీ ఏమీ లేకుండా గీస్తారనమాట. దిక్కులు ఉండవు, స్కేలు ఉండదు. అప్పటికప్పుడు గీసేది చిత్తు పటము. అయితే పటం వచ్చేసరికి దిక్కులుంటాయి. ఏ అంటే దానిపైన దిక్కులు అనేటటువంటి చూపించాలి, స్కేల్ చూపించాలి, చిహ్నాలు చూపించాలి. ఇవన్నింటిని చూపిస్తూ గీసేదే పటం అన్నమాట. అర్థమైందండి? అయితే పటంలో ముఖ్యమైన అంశాలు లేదా లక్షణాలు ఏంటి? పటంలో ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు. ఈ దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు ఇవి తప్పనిసరిగా పటంలో ముఖ్యమైన అంశాలు. ఇవి తప్పనిసరిగా పటం గీసేటప్పుడు ఇవి తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఏంటి? దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు కూడా. ఓకేనండి. నెక్స్ట్ వన్, పట స్కేలు అంటే ఏమిటి? పట స్కేలు అంటే ఏమిటి? భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తినే మనం పట స్కేలు అంటారు. భూమిపై గల వాస్తవ దూరం ఏదైతే ఉందో, అయితే పటంలో మనం భూమిపైన 1 కిలోమీటర్ ఉంటే పటంలో 1 సెంటీమీటర్ చూపించామనుకోండి, అప్పుడు పటంలో చూపించబడినటువంటి దూరానికి రెండింటికి గల నిష్పత్తి ఉంటుంది కదా, ఆ నిష్పత్తినే పట స్కేలు అంటారు. అంటే 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్గా మేము తీసుకోవడం జరిగిందని అక్కడ పటంలో ప్రస్తావించాలన్నమాట. స్కేల్ని కూడా ప్రస్తావించాలి. ఇక్కడ చెప్పుకున్నాను చూడండి స్కేలు అని. అయితే దీన్నే మనకి ఒక్కో క్లాసులో ఒక్కొక్కలాగా ఇచ్చారు. భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్నే స్కేల్ అంటారు. భూమిపై ఉన్నటువంటి వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేల్ అంటారని, అలాగే 2 ప్రాంతాల మధ్య దూరాన్ని కూడా ఈ స్కేల్ అనేటటువంటిది లెక్కించి చెప్తుంది. 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించి చెప్పేది ఏంటంటే స్కేలు. ఓకేనండి. నెక్స్ట్ వన్, భౌతిక పటం అంటే ఏమిటి? భూమిపై గల ఎత్తు పల్లాలను చూపించేటటువంటి పటం. వివిధ నైసర్గిక స్వరూపాలకు రంగులు అనేటటువంటివి ప్రాధాన్యం ఇస్తాయి. అయితే పర్వతాలు, మైదానాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటికి సంబంధించి మనం గీసేదాన్ని ఏమంటారంటే భౌతిక పటము అంటారు. భూమిపై గల ఎత్తు పల్లాలను చూపించేటటువంటి పటం. వివిధ నైసర్గిక స్వరూపాలకు రంగులు ప్రాధాన్యం వహిస్తాయి అన్నమాట. చూడండి, ఈ నైసర్గిక స్వరూపాలకు సంబంధించినటువంటి పటాలు ఏంటంటే భౌతిక పటాలు. విషయ నిర్దేశక పటాలు అంటే నిర్దిష్టమైన ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి తెలియజేసే పటాలే విషయ నిర్దేశిత పటాలు. చూడండి, ఈ నిర్దేశిత పటాలు ఏం చేస్తాయంటే ఒక నిర్దిష్టమైన లేదా ప్రత్యేకమైన అంశాన్ని మాత్రమే తెలియజేస్తాయి అన్నమాట. అయితే శీతోష్ణ స్థితి గురించి కానీ, వర్షపాతం గురించి కానీ, జనాభా గురించి కానీ, ఖనిజాలు, వ్యవసాయము, ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి వాటిని ఉద్దేశించి తయారు చేసేవే విషయ నిర్దేశిత పటాలన్నమాట. ఇవి రకరకాల తీవ్రతలను చూపుతూ నమూనా రంగులు కూడా ఉపయోగిస్తారనమాట. ఇందులో రకరకాల తీవ్రత అంటే వ్యవసాయం ఎక్కువగా ఉండే దగ్గర ఎలా చూపించాలి, అలా ఒక్కొక్క దాన్ని కూడా చూపిస్తారు. దిద్దడం, గీతలు గీయడం ఇలాంటివన్నీ కూడా విషయ నిర్దేశిత పటంలో ఎలా ఉంటాయంటే నమూనా చిత్రాలు, లెజెండ్ ఉంటుంది కదండి, వాటిని కూడా ఉపయోగిస్తారనమాట. లెజెండ్ని ఉపయోగిస్తారు ఇందులో. లెజెండ్ అంటే ఏమిటి అవి నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు మీకు. నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంతో సరిహద్దులను పంచుకుంటున్నట్టే దేశాలు ఎన్ని అంటే 7 దేశాలు. భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశాలు ఎన్నంటే 7. ఏంటేంటవి? ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాను, మయన్మారు, పాకిస్తాను. ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, చైనా, నేపాల్, భూటాన్, అలాగే మయన్మారు, పాకిస్తాన్, ఈ 7 కూడాను భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయన్నమాట. నెక్స్ట్ వన్, భూ సరిహద్దును తెలిపేటటువంటి పటాలు. ఇవి పెద్ద తరహా పటాలు అన్నమాట. భూ సరిహద్దును తెలిపేటటువంటి పటాలు పెద్ద తరహా పటాలు.
పెద్ద తరహా పటాలు ఇవి వ్యక్తిగత మరియు ఆస్తికి చెందినటువంటి భూములను తెలుపుతాయన్నమాట. భూ సరిహద్దు పట్టాలు ఏంటంటే వ్యక్తిగత లేదా ఆస్తికి సంబంధించినటువంటి భూములను తెలుపుతాయన్నమాట. నైసర్గిక పటాలు. నైసర్గిక పటాలంటే భూ ఉపరితలం యొక్క వివరాలను తెలిపేటటువంటివి పెద్ద తరహా పటాలు. ఇవి కూడా పెద్ద తరహా పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను తెలిపేటటువంటివి అన్నమాట. అలాగే ఇప్పుడు భౌతిక పటాలు లేదా నైసర్గిక పటాలు అంటారు వాటిని. నెక్స్ట్ గోడ పటాలు. గోడ పటాలంటే అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవి అనమాట. ఈ గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవి. వీటిని తరగతి గదిలో బోధన కొరకు పరిపాలన పరంగా కూడా ఉపయోగిస్తారనమాట గోడ పటాలు అనేవి. నెక్స్ట్ వన్ అట్లాస్ అంటే ఇది చిన్న పరిమాణంలో ఉంటుంది. రాజకీయ భౌగోళిక అంశాలు వంటి సాధారణ అంశాలను కూడా తెలియజేస్తాయి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వంటి ఉనికిని తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఏంటంటే అట్లాస్. నెక్స్ట్ జీపీఎస్ అంటే ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్నే జీపీఎస్ అంటారనమాట. పటం లేదా మానచిత్రం. పటం లేదా మానచిత్రం అంటే ఏంటంటే ప్రామాణికమైనటువంటి కొలతలతో గీసినటువంటి పటాన్నే మనం పటం లేదా మానచిత్రం అని అంటారు. అంటే ఇక్కడ ఇవి మనకు ముఖ్యాంశాల్లో ఇచ్చారనమాట ఇవి. నెక్స్ట్ చిత్తుపటం అంటే ఏమిటి? చిత్తుగా స్కేలు దిక్కులు లేకుండా గీసే పటాన్ని చిత్తుపటం అంటారు. ప్రణాళిక అంటే ఏమిటి? ముఖ్యాంశాల్లో ఇచ్చారు. విస్తృతమైనటువంటి స్కేలుపై చిత్రించినటువంటి చిన్న ప్రదేశాన్ని సూచిస్తుంది అనమాట ఇది. ప్రణాళిక అంటే విస్తృతమైన స్కేలుపై చిత్రించిన చిన్న పటాన్ని సూచించేది ఏంటంటే ప్రణాళిక. స్కేలు లేదా కొలబద్ద నేలపై సహజ దూరానికి మరియు పటంలో చూపించినటువంటి దూరానికి నిష్పత్తిని తెలియజేస్తుంది. నెక్స్ట్ మూలలు అంటే ఏమిటి? రెండు దిక్కులకు గల మధ్య గల దిశనే మనం మూల అంటారు. దిక్చూసి అంటే ఏమిటి? రెండు బిందువుల మధ్య గల దూరాన్ని కొలుచుటకు వృత్తాలు లేదా రేఖలు గీయుటకు ఉపయోగపడుతుంది. దిక్చూసి అనేది రెండు బిందువుల మధ్య గల దూరాన్ని కొలుచుటకు మరియు వృత్తాలు మరియు రేఖలు గీయుటకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దక్షిణం అంటే దక్షిణ దిక్కుకు సంబంధించినటువంటి ఒక బిట్ ఉంది. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు కుడి చేతి వైపు ఉండేటటువంటి దిక్కేది అంటే దక్షిణం అనమాట. ఉత్తర దిక్కు గురించి ఒక బిట్ ఉంది. అన్ని పటాలలో కూడా దిక్కులను సూచించే దగ్గర బాణపు గుర్తు ఇవ్వబడినటువంటి దిక్కేదంటే ఈ ఉత్తర దిక్కు అనమాట. దిక్కులన్నింటిలో కూడా ప్రధానమైన దిక్కు ఏది అంటే ఉత్తర దిక్కు. దిక్కులన్నింటిలో ప్రధానమైనది. అన్ని పటాల్లో ఒక మూల చివరన ఇలా చూపించి పైన ఎన్ అని చూపించబడుతుంది అనమాట. నార్త్ పోల్ అని అంటే ఉత్తర దిక్కు అని అర్థం అనమాట. ఇలా పటంకి చివరన ఇలా చూపించబడుతుంది. అంటే మీరు చూస్తున్నటువంటి పటంలో ఆ దిక్కున ఉత్తర ఉంది అని అర్థం అనమాట అది. అయితే ఈ ఉత్తర దిక్కును తప్పనిసరిగా చూపించాలి. అన్ని పటాల్లో దిక్కులను సూచించే దగ్గర బాణపు గుర్తు దగ్గర ఇవ్వబడిన దిక్కు ఏంటంటే ఉత్తర దిక్కు. దిక్కులన్నింటిలో ప్రధానమైనది. నెక్స్ట్ మొత్తం భూమిని కానీ అందులోని ఒక భాగం గురించి కానీ ఒక సమతల ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా గీసేది ఏంటంటే పటము. చూడండి, పటం అంటే ఏంటంటే మొత్తం భూమిని కానీ లేదా అందులో ఒక భాగం గురించి కానీ ఒక సమతల ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా గీసేదే పటం అనమాట. అర్థమైందండి? నెక్స్ట్ చిహ్నాలు అంటే పటంలోని భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు వంటి అంశాలను వాస్తవ ఆకారంలో చూపించేటటువంటి ఆ వాస్తవ ఆకారంలో చూపలేనప్పుడు ఉపయోగించినవే చిహ్నాలు అనమాట. చిహ్నాలనే సాంప్రదాయిక చిహ్నాలు లేదా లెజెండ్ అంటారనమాట. చిహ్నాలనే సాంప్రదాయిక చిహ్నాలు లేదా లెజెండ్ అంటారు. ఆ లెజెండ్ అంటే ఏంటంటే పటంలో మనం భవనం బయట ఎంత ఉందో అంత భవనం వేయగలమా? పటంలో వేయలేం. రహదారులు అంత వేయగలమా? వేయలేం. వంతెనలు అంత వేయగలమా? వేయలేం. అలాంటప్పుడు ఏం చేస్తాం? చిన్న చిన్న గుర్తులు అనేటటువంటివి వాడతాం. గుర్తులు, చిహ్నాలు ఇలాంటివి వాడతాం కదా. ఆ వాడేటటువంటి వాటిని ఏమంటారంటే వాటినే మనం చిహ్నాలు అంటారు. వాటిని లెజెండ్ అంటారనమాట. నెక్స్ట్ కొలంబస్ భారతదేశాన్ని చేరుకొనుటకు పడమటి దిక్కుకు ప్రయాణించారు. ఏ దిక్కుకు ప్రయాణించారండి? పడమట దిక్కుకు ప్రయాణించారు. వాస్కోడిగామా 1948లో సముద్ర మార్గం ద్వారా కాలికట్ని చేరుకున్నారు. మాజిలాన్ ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి యాత్రికుడు. మాజిలాన్ గురించి కొంచెం ఇంకొక వాక్యం ఉంది, నెక్స్ట్ చెప్తాను. ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి యాత్రికుడు ఎవరంటే మాజిలాన్ అనమాట. సుమేరియన్లు, బాబిలోనియన్ల గురించి వీళ్ళు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు. మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారు ఎవరంటే సుమేరియన్లు, బాబిలోనియన్లు. నెక్స్ట్ వన్
గెరార్డస్ మెర్కేటర్. గెరార్డస్ మెర్కేటర్ ఈయన డచ్ శాస్త్రవేత్త. ఈయన ఏం చేశారు చెప్పండి? పటాల తయారీలో ప్రక్షేపణ విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. పటాల తయారీలో ప్రక్షేపణ విధానాన్ని ప్రవేశపెట్టింది గెరార్డస్ మెర్కేటర్. ఈయన పటాల తయారీలో విశేష మార్పును తీసుకువచ్చారనమాట. విశేష మార్పును తీసుకువచ్చారు. నెక్స్ట్ గ్రీకులు అంటే ప్రక్షేపణ విధానం తీసుకువచ్చి ప్రక్షేపణ విధానం అనేటటువంటి తీసుకురావడం వల్ల పటాల తయారీలో విశేష మార్పునకు తీసుకువచ్చిన వారు ఎవరంటే ఈయన అవుతారు. విశేష కృషి అనేసరికి ఇంకో వేరే వస్తారు, టాల్మీ. నెక్స్ట్ గ్రీకులు పటాల తయారీలో అక్షాంశాలు రేఖాంశాలు అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? పటాల తయారీలో అక్షాంశాలు రేఖాంశాలు అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరంటే గ్రీకులు. పట సూచిక అంటే ఏమిటి? పట సూచిక అంటే చూడండి, వీటన్నింటినీ కలిపి పట సూచిక అంటారు. ఈ చూడండి, పటాలు గీసేటప్పుడు ఏంటేంటి ఉండాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు 4 ఏంటి? స్కేలు, చిహ్నాలు, రంగులు, అదేవిధంగా ఇంకొకటి వచ్చింది కదండి మనకి, దిక్కులు కూడా సూచించాలి. ఇక్కడ మనకి దిక్కులు అనేటటువంటిది ఇవ్వలేదు చూడండి, దిక్కులు అనేటటువంటిది ఇవ్వలేదు. సో దిక్కులు కూడా తప్పనిసరిగా చూపించాలండి, దిక్కులు కూడా తప్పనిసరిగా చూపించాలి. మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఇవ్వలేదు చూడండి. పట సూచికలో ఉండవలసిన అంశాలు ఏంటంటే శీర్షిక తప్పనిసరిగా ఉండాలంటే ఆ మ్యాప్ దేని గురించి తెలియజేస్తుంది? వ్యవసాయం గురించా, ఖనిజాల గురించా? శీర్షిక ఉండాలి. స్కేల్ ఉండాలి, చిహ్నాలు ఉండాలి. చిహ్నం అంటే చూడండి, ఇలా చూపిస్తే అది రహదారని, అదే వంతెనని, లేకపోతే ఇలా చూపిస్తే అది నది అని, ఇలా ఉంటాయి కదండి సింబల్స్. అలాంటి చిహ్నాలన్నీ చూపించాలి. అలాగే లెజెండ్ ఇవ్వాలి. ఈ లెజెండ్ అంటే సాంప్రదాయిక చిహ్నాలు. లెజెండ్ అంటే ఎక్కువ తక్కువ సూచించేవన్నమాట. ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది అవన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ రంగులు ఇవ్వాలి. నెక్స్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు, నమూనా చిత్రాలు, ఇవన్నీ కూడా దిక్కులు, ఇవన్నీ కూడా ఈ పట సూచికలో ఇవ్వాలన్నమాట. అర్థమైందండి? నెక్స్ట్ వన్, పట శీర్షిక అంటే ఏమిటి? పటం యొక్క విషయాన్ని లేదా అంశాలను తెలుపుతుందన్నమాట. పటం యొక్క విషయాన్ని లేదా అంశాలను తెలిపేదే పటం శీర్షిక, అంతే కదా. పటంలో ఉన్నటువంటి విషయం ఏంటి, ఆ పటం యొక్క విషయం ఏంటని చెప్పేసి తెలియజేసేదే పట శీర్షిక. మీదన ఉన్న హెడ్డింగ్ అనమాట పట శీర్షిక అంటే. ఇది పటానికి పైభాగంలో ఉంటుంది. నెక్స్ట్ పటంలో దిక్కులు. సాధారణంగా పటంలో ఉత్తర దిక్కు అనేటటువంటిది పైన ఉండే విధంగా సూచిస్తారనమాట. పటంలో కుడివైపున చూడండి, ఇప్పుడు పటం గీశారనుకోండి, ఈ పటంలో కుడివైపున పై భాగంలో దిక్కులకు సంబంధించిన యారో మార్క్ అనేటటువంటిది చూపిస్తారు. పట శీర్షిక అనేటటువంటిది పైన ఇలా హెడ్డింగ్ లాగా వస్తుంది. నెక్స్ట్ వాక్యరూప స్కేల్ అంటే ఏంటి? గ్రాఫ్ రూపంలో స్కేల్ ఏంటి? నైష్పత్తిక స్కేల్ ఏంటి? వాక్యరూప స్కేల్ అంటే ఇది వాక్యం రూపంలో ఉండి సులువుగా అర్థమయ్యేటటువంటి స్కేలు. ఎలా ఉంటుంది అది? 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 100 కిలోమీటర్లు, అలా ఈక్వల్స్ టు అనేటటువంటి సింబల్ ఉంటుంది. అది వాక్యరూప స్కేలు. వాక్యరూపంలో ఉంటుంది, అలాగే సులభంగా అర్థమైపోద్ది. గ్రాఫ్ రూప స్కేల్ అంటే పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా మారిపోయేటటువంటి స్కేలు. గ్రాఫ్ స్కేల్ అనేటటువంటిది ఎలా ఉంటుంది? నైష్పత్తిక స్కేల్ అంటే నిష్పత్తి రూపంలో ఉంటుంది. ప్రామాణిక కొలత ఏదైనా సరే నిష్పత్తి మారకుండా ఉండేటటువంటి స్కేల్ ఏదంటే ఇలా నైష్పత్తిక స్కేలు, నిష్పత్తి రూపంలో ఉంటుందన్నమాట అది. ఎంఎస్ఎల్ అంటే ఏమిటి? మీన్ సీ లెవెల్ అంటే సగటు సముద్ర మట్టము లేదా సముద్ర మట్టం యొక్క సగటు అనమాట. సగటు సముద్ర మట్టం అని అంటారు అదనమాట. అది మీన్ సీ లెవెల్. నెక్స్ట్ వన్, ఎత్తును కొలిసేదనమాట. ఈ ఎంఎస్ఎల్ అనేటటువంటిది సముద్ర ఉపరితలం దాదాపు భూగోళం. చూడండి, సముద్ర ఉపరితలం అనేటటువంటిది దాదాపు భూగోళం అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంటుంది. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలిచేటటువంటి దాన్ని ఎంఎస్ఎల్ అనే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారనమాట. ఎంఎస్ఎల్ అనేది సముద్ర ప్రదేశం యొక్క ఎత్తును కొలిసేది. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలిసేది. ఓకేనండి, ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలిసేందుకు ఎంఎస్ఎల్ను ప్రామాణికంగా తీసుకుంటారనమాట. నెక్స్ట్ వన్, తెలుపు రంగు మనకి ఖనిజాలకు తెలుపు రంగు అనేటటువంటిది ఖనిజాలను సూచిస్తుంది. అంటే ఏ రంగు దేన్ని సూచిస్తుందో నెక్స్ట్ మీకు ఇచ్చాను, దాన్ని కూడా మెన్షన్ చేద్దాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయినవి నేను ఇక్కడ ప్రస్తావించాను. లేత ఎరుపు రంగు బంజరు భూములను సూచిస్తుంది. గోధుమ రంగు అనేటటువంటిది వ్యవసాయాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ చూడండి, లెజెండ్ అంటే ఏమిటి? లెజెండ్ అంటే సాంప్రదాయిక చిహ్నాలనే లెజెండ్ అంటారు.
అయితే పటంలోని వివరాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి అంశాల పట్టిక అనమాట. లెజెండ్ అంటే పటంలో ఏదేని ఒక మూలన ఉంటుందన్నమాట. ఇది లెజెండ్. అగోండి ఇలా ఉంటుంది లెజెండ్ అంటే. ఖనిజాలు అంటే ఇలా, వ్యవసాయం అంటే ఇలా, లేకపోతే డాట్ ఉంటే ఇతర ప్రాంతాలని, ఇలా 1 మార్క్ ఉంటే తీర ప్రాంతాలని, ఇలాంటిది ఒక చిహ్నాలతో ఉంటుందన్నమాట పట్టిక. దాన్ని లెజెండ్ అంటారు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో ఎన్నవది అంటే 7వ పెద్ద దేశం. విస్తీర్ణం దృష్ట్యా భారతదేశం ఎన్నో పెద్ద దేశం అంటే 7వది అనమాట. నెక్స్ట్ భారతదేశ విస్తీర్ణం ఎంత అంటే 3.28 మిలియన్ కిలోమీటర్లు. 3.28 మిలియన్ కిలోమీటర్లు ఏంటంటే భారతదేశ విస్తీర్ణం. నెక్స్ట్ ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో భారతదేశం ఉందన్నమాట. ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో భారతదేశం ఉంది. నెక్స్ట్ భారతదేశానికి మధ్య గుండా పోయేటటువంటి రేఖ ఏదంటే కర్కట రేఖ. భారతదేశానికి 23.5 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఇది భారతదేశానికి మధ్య గుండా అంటే మనకి ఇప్పుడు భారతదేశానికి చివర 8 డిగ్రీల నుంచి స్టార్ట్ అయ్యి అడ్డంగా కదా కర్కట రేఖ వస్తుంది. అడ్డంగా ఎన్ని డిగ్రీల నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని డిగ్రీల వరకు ఎండ అయ్యిందో ఆ ఉత్తర అక్షాంశం, ఆ అక్షాంశానికి సెంటర్ పాయింట్ అనమాట 23.5 డిగ్రీలు వస్తుంది అనమాట. అది కరెక్ట్ చూసుకున్నా కానీ. అంటే ఏ అక్షాంశం నుంచి, ఉత్తర అక్షాంశం నుంచి ఏ అక్షాంశం వరకు ఇదండి ఈ మధ్య దూరమే 23.5 వస్తుందన్నమాట. 23.5 ఉత్తరాక్షాంశమే మన కర్కట రేఖ కరెక్ట్గా మన భారతదేశాన్ని మధ్య గుండా పోతుంది. నెక్స్ట్ ఈ ప్రయాణించేటటువంటి రాష్ట్రాలు ఏంటంటే 8 రాష్ట్రాలు. కర్కట రేఖ ప్రయాణించేటటువంటి రాష్ట్రాలు ఏంటంటే 8 రాష్ట్రాలు. అవి ఏంటంటే గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. చూడండి, గుజరాత్ ఒక సైడ్ నుంచి చూస్తే గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఇవన్నీ కూడా 8 రాష్ట్రాల గుండా పోతుందన్నమాట. సరిహద్దు అయితే 7 ఉంటాయి. కర్కట రేఖ పోయేవి అయితే 8 ఉంటాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భూభాగం ఏది? అండమాన్ నికోబార్ దీవులు, గ్రేట్ నికోబార్ దీవ్ అని కూడా అంటారనమాట. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భూభాగం ఏది అంటే అండమాన్ నికోబార్ దీవి. భూమధ్య రేఖకు మోస్ట్ ఇంపార్టెంట్, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భూభాగం ఏదంటే అండమాన్ నికోబార్ దీవులు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఓకేనండి. నెక్స్ట్ గ్రిడ్ అంటే అర్థం ఏంటంటే అక్షాంశాలు, రేఖాంశాల కలయికతో ఏర్పడినటువంటి గడుల వంటి నిర్మాణాన్ని, ఆకారాలని మనం గ్రిడ్ అని అంటారు. దీని ద్వారా ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చును. అలాగే ముందుగా అక్షాంశాలను ఈ గ్రిడ్ చదవాలంటే ముందుగా అక్షాంశాలను చదవాలి, తర్వాత రేఖాంశాలను చదవడం ద్వారా చూడండి, ముందు అక్షాంశాలు చదవాలి, తర్వాత రేఖాంశాలను చదవడం ద్వారా గ్రిడ్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రాజకీయ పటం అంటే ఏంటంటే ఒక ప్రదేశం యొక్క ఉనికి, పరిపాలనా విభాగాలు, ప్రదేశం యొక్క పరిపాలనా విభాగాలను గురించి తెలియజేసేది ఏంటంటే రాజకీయ పటాలు అనమాట. మన దేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అసలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఏంటి? కేంద్రపాలిత ప్రాంతాలు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండేటటువంటి ప్రాంతాలు. కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఎక్కువగా చూస్తుంది అనమాట. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ భౌతిక పటాలంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, నైసర్గిక స్వరూపాలకు సంబంధించినవి తెలియజేసేవే భౌతిక పటాలని. నీలిరంగు అంటే భౌతిక పటాలలో జలభాగాలను నీలి రంగుతో చూపిస్తారు. కాంటూరు రేఖలు అంటే సమాన ఎత్తు కలిగినటువంటి ప్రదేశాలను కలుపుతూ గీయబడే రేఖల్ని అవైనా ఊహరేఖలు అనమాట. ఊహరేఖలను ఏమంటారంటే కాంటూరు రేఖలు అంటారు. ఈ రేఖల మధ్య దూరం అనేటటువంటిది ఎక్కువగా ఉంటే వాలు ఎక్కువ ఉన్నట్లు, తక్కువగా ఉంటే వాలు తక్కువ ఉన్నట్లు అనమాట. సమాన ఎత్తుగల ప్రదేశాలను కలుపుతూ గీయబడేటటువంటి రేఖలనే కాంటూరు రేఖలు అంటారు. ఈ రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే దూరం ఎక్కువ ఉన్నట్లు, వాలు ఎక్కువ ఉన్నట్టు, అలాగే దూరం తక్కువగా ఉంటే వాలు తక్కువగా ఉన్నట్లు. నెక్స్ట్ వన్ పర్వత శిఖరాలు. తూర్పు పశ్చిమ కనుమల్ని మనం పర్వత శిఖరాలు అంటారు. అయితే ఇవి చూడండి పర్వత శిఖరాలు. హిమాలయాల్లో హిమాద్రి చూడండి, ఇవి ఒక్కొక్క దగ్గర ఒకటి ఉన్నాయి చూడండి. హిమాలయాల్లో ఉన్నటువంటి శిఖరాలు ఏంటంటే హిమాద్రి మరియు హిమాచల్, శివాలిక్, K2 మరియు ఎవరెస్ట్. హిమాద్రి, హిమాచల్, శివాలిక్, K2, ఎవరెస్ట్.
ఇవన్నీ కూడా హిమాలయాలు అనమాట. ఆరావళి పర్వతాలు అంటే గురు షికార్. ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి ఇదేంటంటే శిఖరము గురు షికార్. అలాగే వింధ్య సాత్పురా పర్వతాలు, అలాగే నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటిది దొడబెట్ట శిఖరం. చూడండి, హిమాద్రి, హిమాచల్, శివాలిక్, కేటు, ఎవరెస్ట్ ఇవన్నీ కూడా హిమాలయ పర్వతాల్లో ఉన్నాయి. అలాగే నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి శిఖరం ఏంటంటే దొడబెట్ట శిఖరం అనమాట. ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి శిఖరం ఏంటంటే గురు షికార్ అనేటటువంటి శిఖరం. అర్థమైందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సరస్సులు, నదులు అంటే ఇవి చూడండి, హిమనీ నదులేవి, దీపకల్ప నదులేవి అవన్నీ ఉన్నాయి చూడండి. హిమనీ నదులకు వచ్చేసరికి గంగా, సింధు, బ్రహ్మపుత్ర. గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఇవి హిమనీ నదులు. దీపకల్ప నదులు అంటే ఇక్కడ దీపకల్ప పీఠభూమిలో పుట్టేవన్నమాట, ప్రవహించేవి, అక్కడి నుంచి ప్రవహించేవి. గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, అలాగే మహానది, నర్మదా, తపతి ఇవన్నీ కూడా దీపకల్ప నదులు అవుతాయి. సరస్సులకు వచ్చేసరికి సిల్కా సరస్సు, కొల్లేరు సరస్సు, పుల్కట్ సరస్సు, ఉల్లారు, సాంబారు ఇవన్నీ కూడా సరస్సులు ఉన్నాయి మన ఇండియాలో. నెక్స్ట్ టోపోగ్రఫీ అంటే ఏమిటి? టోపోగ్రఫీ అంటే ఒక ప్రదేశం యొక్క భౌతిక స్వరూపాలనే మానవ సంబంధిత అంశాలతో కూడినటువంటి పటాలు. భౌతిక స్వరూపాలు మరియు మానవ సంబంధిత అంశాలతో కూడినటువంటి పటాలనే మనం టోపోగ్రఫీ అంటారు. వీటిని టోపోగ్రఫిక్ పటాలని అంటారనమాట. ఒక ప్రదేశం యొక్క భౌతిక స్వరూపాలు మానవ సంబంధిత అంశాలతో కూడినటువంటి పటాలు అంటే నేలలు, వ్యవసాయము, నదులు, జనావాసాలు ఇలాంటివన్నీ కూడా టోపోగ్రాఫిక్ పటాలు అంటారనమాట. నెక్స్ట్ భారత సర్వేక్షణ శాఖ అనేటటువంటిది ఈ టోపోగ్రాఫిక్ పటాలను రూపొందిస్తుంది. లెజెండ్ను ఉపయోగించి కూడా వీటిని గీస్తారని, లెజెండ్ను ఉపయోగించి వీటిని గీస్తారు. ఎందుకంటే నైసర్గిక స్వరూపాలకు సంబంధించినలాగా ఉంటాయి కాబట్టి. నేలలు, వ్యవసాయము, నదులు, జనావాసాలు ఇవన్నీ కూడా వీటిని చూపించవచ్చు టోపోగ్రఫీ పటాల్లో. కాబట్టి భౌతిక స్వరూపాలు మరియు మానవ సంబంధిత అంశాలతో కూడినటువంటి పటాలు కాబట్టి, అంటే మ్యాక్సిమం భౌతిక పటాలలాగే ఉంటాయి కాబట్టి వీటిని భారత సర్వేక్షణ శాఖ రూపొందిస్తుంది. లెజెండ్ ఆధారంగా వీటిని గీస్తారనమాట. నెక్స్ట్ ప్రక్షేపణం అంటే ఏమిటి? ప్రక్షేపణం అనేటటువంటిది గెరార్డర్స్ మెర్కేటర్ రూపొందించారు కదండి ప్రక్షేపణ విధానాన్ని. అసలు ప్రక్షేపణం అంటే ఏమిటి? గోళాకారంగా ఉన్నటువంటి భూమిపై విస్తరించి ఉన్నటువంటి ఖండాలు, ప్రదేశాలను, వాటి ఆకారము, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపటాన్ని ప్రక్షేపణం అని అంటారు. మామూలుగా ఇప్పుడు కొండ ఉంది, ఇలా పెద్ద కొండ ఉంది, మామూలు బయట చూసేటప్పుడు ఆ పటంలో చూపించేటప్పుడు కొండని ఎలా గీస్తారో అలా గీసి చూపించడాన్ని వాటిని ఏమంటారంటే ప్రక్షేపణం అని అంటారనమాట. గోళాకారంగా ఉన్న భూమిపై విస్తరించినటువంటి ఖండాలు, ప్రదేశాలు, వాటి ఆకారాలను, దిశలను సమతల ఉపరితలంపై చూపించడాన్ని ప్రక్షేపణం అని అంటారనమాట. వాటిని కొన్ని డిఫరెంట్ టైప్లో వాటిని సూచిస్తారనమాట. నెక్స్ట్ వివిధ శాసనాలు. అశోకుని యొక్క శాసనాలు ఇవ్వబడ్డాయి చూడండి. అశోకుని యొక్క శాసనాలు స్తంభ శాసనాలు మరియు బృహత్ శాసనాలు అని చెప్పేసి ఇచ్చారు. ఎర్రగుడిపాడు శాసనం, అమరావతి. చూడండి, ఏపీలో ఎర్రగుడిపాడు మరియు అమరావతి అనేటటువంటివి 2 శాసనాలు, అశోక శాసనాలు ఉన్నాయి. ఇవి స్తంభ శాసనాలు. ఏపీలో ఉన్నటువంటి ఎర్రగుడిపాడు, అమరావతి అనేవి స్తంభ శాసనాలు. బీహార్లో రాంపూర్వ మరియు మౌర్యనందన్గర్ మరియు రౌరి ఆరరాజ్ ఇవి బీహార్లో ఉన్నాయి. నేపాల్కి వచ్చేసరికి లుంబిని అనేటటువంటిది ఉంది. యూపీకి వచ్చేసరికి మేరట్ అనేటటువంటి శాసనం. హర్యానాలో తోప్రా అంటే ఢిల్లీకి తరలించారంటే ఇది హర్యానాలో ఇప్పుడు లేదు. హర్యానాకు వచ్చేసరికి తోప్రా అనేటటువంటి అశోకుని శాసనం ఉందన్నమాట. నెక్స్ట్ వన్ ప్రధాన శాసనాలు. చూడండి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఏపీలోని బీహారు, నేపాల్ లుంబిని, యూపీ మేరట్, హర్యానాకు వచ్చేసరికి తోప్రా. ఇవన్నీ స్తంభ శాసనాలు. ఇవి బృహత్ శాసనాలనే ప్రధాన శాసనాలు అంటారు. ఇవి యూపీలో కాల్సీ, పాకిస్తాన్లో మన్సౌరా, షాబాజ్గిరి, అలాగే ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేసరికి కాందహారు, అలాగే ఒడిశాకి వచ్చేసరికి జౌగట్, దౌలి, మహారాష్ట్రలో సోపారా, కర్ణాటక సన్నతి, గుజరాత్కి వచ్చేసరికి గిగ్నార్ అనేటటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ వన్ చారిత్రక పటాలు. శిలాశాసనాలు సంస్కృతి, రాజ్య విస్తీర్ణం వంటి అంశాలను ప్రదర్శించేటటువంటివి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, చరిత్రకు సంబంధించి లేదా పాలనాంశాలకు సంబంధించినటువంటి పటాలను ఏమంటారంటే చారిత్రక పటాలు అంటారని. వీటిలో ఏమంటాయి? శిలాశాసనాలు, సంస్కృతి, రాజ్య విస్తీర్ణం వంటి అంశాలన్నింటినీ కూడా ప్రదర్శిస్తారనమాట చారిత్రక పటాల్లో. నెక్స్ట్ గెరార్డస్ మెర్కేటర్ ప్రక్షేపణ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
ప్రాదేశిక సమాచారం అంటే ఏమిటి? ప్రాదేశిక సమాచారం అంటే ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష మరియు పరోక్ష సమాచారం. ప్రత్యక్ష సమాచారం మరియు పరోక్ష సమాచారం వీటిని మనం ప్రాదేశిక సమాచారం అంటారు. శాసనాలు అంటే ఏమిటి? అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి లేదా రాజకుటుంబాలకు చెందినటువంటి వారు చేసేటటువంటి అధికారిక ప్రకటననే శాసనాలు అంటారు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి రాజు లేదా కుటుంబాలకు చెందినటువంటి వారు చేసేటటువంటి అధికారిక ప్రకటన ఏమంటారంటే శాసనాలు అంటారు. నెక్స్ట్ సాంప్రదాయిక చిహ్నాలు అంటే ఏమిటి? సాంప్రదాయిక చిహ్నాలు అంటే భూమిపై ఉన్నటువంటి వాస్తవాంశాలను పటాల్లో చూపేటటువంటి చిహ్నాలు అన్నమాట. సర్వే ఆఫ్ ఇండియా రూపొందిస్తుంది వీటిని. సర్వే ఆఫ్ ఇండియా భారత సర్వేక్షణ శాఖ రూపొందిస్తుందని చెప్పుకున్నాం కదండి. భారత సర్వేక్షణ శాఖ రూపొందిస్తుంది. అలాగే పటంలో వివిధ స్వరూపాలకు అంశాలకు ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగిస్తారనమాట. పర్వతాలు స్వరూపాలు వీటిలో పటాన్ని గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్ నీటిపారుదల అంటే ఏమిటి? ముఖ్యాంశాల్లో మనకి ఇచ్చారండి ఇవి. వివిధ వనరుల నుంచి నీటి ప్రవాహాలను వివిధ వనరుల నుంచి నీటి ప్రవాహాలు లేదా సరఫరానే మనం ఏంటంటే నీటి పారుదల అని అంటారనమాట. సముద్రయానం అంటే ఏమిటి? కొత్త ప్రదేశాల అన్వేషణకు సముద్ర ప్రయాణం చేయడాన్ని సముద్రయానం అంటారు. కొత్త ప్రదేశాల యొక్క అన్వేషణకు సముద్ర ప్రయాణం చేయుట. పటం యొక్క స్కేలు పటం యొక్క స్కేలుకి సూత్రం ఏంటంటే వాస్తవ దూరం ఈక్వల్స్ టు దూరము ఇంటూ స్కేలు. మనకి వాస్తవ దూరం కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడు ఒరిజినల్గా దూరం ఎంత, దాని స్కేల్ ఎంత, ఒరిజినల్గా దూరం ఎంత, దాని స్కేల్ ఎంత అనేటటువంటిది వేసుకోవాలన్నమాట. ప్రమాణాలు మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి ఇక్కడ ఈ సమస్య చేసేటప్పుడు. నైస్పత్తిక స్కేలు. నైస్పత్తిక స్కేల్ అంటే నేడు పటాలను గీసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే నైస్పత్తిక స్కేల్ పద్ధతి అనమాట. నెక్స్ట్ వన్ పటంలో రంగులు వివిధ నైసర్గిక స్వరూపాలను తెలియజేస్తాయి అన్నమాట. పటంలో రంగులు ఇవి నైసర్గిక స్వరూపాలని చూపిస్తాయి అన్నమాట. నైసర్గిక స్వరూపాలు చూపించే దగ్గర మనం ఎక్కువగా రంగులు యూజ్ చేస్తారు. భౌతిక పటాల్లోనే ఎక్కువగా రంగులను ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ చూడండి, గ్రీకు పటాల యొక్క తయారీదారుడు ఎవరు? గ్రీకు పటాల తయారీదారుడు అనాక్సిమాండరు, హెరోడోటస్, అలాగే హెక్టియస్. అనాక్సిమాండరు, హెరోడోటస్, హెక్టియస్ వీళ్ళే గ్రీకు పటాల యొక్క తయారీదారులు అనమాట. గ్రీకులు పటాలను ఎలా రూపొందించారు? పశ్చిమం నుంచి తూర్పునకు రూపొందించారనమాట. పశ్చిమం నుంచి తూర్పునకు. అలాగే గ్రీకులు చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది. అక్షాంశాలు రేఖాంశాలను అనేటటువంటి భావనను పటాల తయారీలో అన్వయించిన వారు ఎవరంటే గ్రీకులు. అక్షాంశాలు రేఖాంశాలు అనేటటువంటి భావనలు ఫస్ట్గా తెచ్చిన వాళ్ళు ఎవరంటే గ్రీకులే. గ్రీకు పటాల తయారీదారులు ఎవరెవరంటే అనాక్సిమాండరు, హెరోడోటస్, హెక్టియస్. అలాగే వీరు పటాలను రూపొందించిన విధానం ఏంటంటే పశ్చిమం నుంచి తూర్పునకు రూపొందించారనమాట. నెక్స్ట్ వన్, టాల్మీ. పటాల తయారీలో విశేష కృషి చేసిన వ్యక్తి ఎవరంటే టాల్మీ అనమాట. వీరి విధానాలు విస్తృతంగా కూడా ఉపయోగపడ్డాయి. పటాల తయారీలో విశేషంగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే టాల్మీ. పటాలలో ప్రక్షేపణ విధానాన్ని ప్రవేశపెట్టి ఆ ప్రక్షేపణ విధానం ద్వారా పటాల తయారీకి ఒక మంచి దారి చూపించింది ఎవరంటే గెరార్డస్ మెర్కేటర్ అనమాట. మాజిలాన్ గురించి చెప్పాం కదా, ప్రపంచాన్ని చుట్టి వచ్చిన యాత్రికుడు. అలాగే భారతదేశాన్ని చేరుకోవాలని ప్రయత్నించి అమెరికాను చేరుకున్నాడంట. భారతదేశాన్ని చేరుకోవాలని ప్రయత్నించి అమెరికాను చేరుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మాజిలాన్ అనమాట. కార్టోగ్రాఫర్స్ అంటే ఏంటంటే ఫస్ట్లో మనం చెప్పుకున్నాం. కార్టోగ్రాఫర్స్ అంటే ఏంటి? పటాలను తయారు చేసిన వాళ్ళని కార్టోగ్రాఫర్స్ అంటారు. అయితే వీరు నావికులు మరియు ప్రయాణికుల నుంచి పటాలను తయారు చేసేటప్పుడు వీరు నావికులు మరియు ప్రయాణికుల నుంచి సమాచారాన్ని సేకరించి పటాలను తయారు చేసేవారంట. అలాగే చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు. గృహల్లోని చిత్రాలను గమనించడం ద్వారా పటాల తయారీ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను తెలుసుకోవచ్చును. గృహాల్లోని చిత్రాలను గమనించడం ద్వారా పటాల తయారీ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా తెలుసుకోవచ్చు. అర్థమైందండి? చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎలా తెలుస్తాయంటే గృహాల్లోని చిత్రాలను గమనించడం ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్. చూసుకోండి. వీళ్ళు ఎక్కడి నుంచి కార్టోగ్రాఫర్స్ ఎక్కడి నుంచి సమాచారం సేకరించే వాళ్ళంటే నావికులు మరియు ప్రయాణికుల దగ్గర నుంచి. నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాల గురించి చూసుకున్నట్లయితే ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ప్రాథమిక సమాచారం తెలియజేస్తాయి. అదే ఉనికిని గుర్తించుకోవడానికి ప్రాథమిక సమాచారం తెలియజేస్తాయి. పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణ స్థితిని మరియు స్థానిక కాలమును అంచనా వేయడానికి కూడా ఉపయోగపడతాయంట. శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. అలాగే స్థానిక కాలము
స్థానిక కాలమానమును కూడా అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. ఏంటంటే అక్షాంశాలు మరియు రేఖాంశాలు. ఉనికిని గుర్తించడానికి ప్రాథమిక సమాచారాన్ని తెలియజేస్తాయి. అలాగే నెక్స్ట్ భారతదేశం యొక్క ఉనికి. భారతదేశం యొక్క ఉనికికి వచ్చేసరికి ఇది 3.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగింది. అలాగే చూడండి 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాలు ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉంది. ఇప్పుడు డైమండ్ షేప్లో ఇలా భారతదేశం ఉంటుంది కదండి. ఇదంతా కూడాను భూమధ్య రేఖ కంటే చూడండి భూమధ్య రేఖ ఇలా ఉంటే భూమధ్య రేఖకి మీదనే ఉందన్నమాట. భూమధ్య రేఖ 0 కదా, 0 తర్వాత స్టార్ట్ అయినటువంటి 8 దగ్గర నుంచి ఉందన్నమాట. ఈ కిందది 8 అనుకోండి, ఈ పైన ఉండేది 37 అనమాట. 37 డిగ్రీల అక్షాంశం. అయితే ఈ రెండింటికి మధ్యలో ఉండేదే మనకి కర్కట రేఖ. కర్కట రేఖ అదే భారతదేశానికి మధ్య గుండా పోతుంది కదా, అంటే 23.5 డిగ్రీలు. చూడండి 8కి 37కి 8కి 37కిలో మధ్యలో సగం ఎంత అవుతుంది? 8 + 37 + 8/2 వేసుకుంటే మనకి ఇక్కడ 23.5 అనేటటువంటిది నియర్లీ వస్తుందన్నమాట. అందుకే మనకి భారతదేశం మధ్య గుండా కర్కట రేఖ అనేటటువంటిది పోతుంది. అలాగే 68 డిగ్రీలు 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖ చూడండి 7 నిమిషాలు మరియు 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉందన్నమాట. అంటే చూడండి ఇది ఒక పక్కకే ఉంటుంది మన భారతదేశం. అలాగే కర్కట రేఖ దేశం మధ్యగా పోతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ త్రిమితీయ భావన. త్రిమితీయ భావన అంటే ఏమిటి అంటే 3 డైమెన్షియల్ అంటాం కదా, అది పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, ఎత్తు ఉండాలి. ఈ 3 కలిగినటువంటి పటాలని మనం త్రిమితీయ పటాలు అంటాము. 3 కలిగి ఉండడాన్ని త్రిమితీయ భావన అంటారు. నెక్స్ట్ ఉద్బీజ పటాలు. ఉద్బీజ పటాలు అంటే ఏమిటి? ఉద్బీజ పటాలు అంటే అడవులను గురించి తెలియజేసే పటాలని ఉద్బీజ పటాలు అంటారు. మనకి అక్కడ అడవుల గురించి తెలియజేసే టెక్స్ట్ బుక్లో ఎంత బాగుందో తెలుసండి. అది ఉద్బీజ పటాలను ఇచ్చారు, పక్కన అడవుల గురించి తెలియజేసేవని ఇచ్చారు. సో మనకి అక్కడ ఏం తెలియాలి? ఉద్బీజ పటాలు అంటే ఏంటంటే అడవుల గురించి తెలియజేసేవి అని తెలియాలి. నెక్స్ట్ లెజెండు లేదా చిహ్నాలు లేదా సాంప్రదాయ చిహ్నాల గురించి ఇక్కడ చూస్తే పటంలోని వివరాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి అంశముల పట్టిక, అలాగే భవనాలు, రహదారులు, చెట్లు, రైలు మార్గాలు, నదులు, పర్వతాలు ఇవన్నీ కూడాను వాటి పరిమాణ ఆకారాన్ని మనం పటంలో చూపించలేం కాబట్టి వాటికి కొన్ని అక్షరాలు, రంగులు, గీతలుతో సూచిస్తామన్నమాట. వీటిని చిహ్నాలు అంటారు. అక్షరాల రూపంలో కానీ, రంగుల రూపంలో కానీ, గీతల రూపంలో కానీ సూచిస్తాం. ఈ చిహ్నాలని సాంప్రదాయిక చిహ్నాలు అని అంటారు. వాటిని లెజెండ్ అంటారనమాట. ఆ పట్టికని లెజెండ్ అంటారు. వీటిని చిహ్నాలు, సాంప్రదాయ చిహ్నాలు అంటారు. అయితే ఇది తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటి ద్వారా పటాలు గీయడం మరియు అర్థం చేసుకోవడం సులభమవుతుంది. అలాగే ఒక ప్రదేశంలో మనకి భాష తెలియకపోయినా సరే ఈ పటాల చిహ్నాల ద్వారా మనం అక్కడ ఉన్నటువంటి ఉనికిని తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి ఇలా తీరరేఖ అని, పక్కా రోడ్డు, రైల్వే స్టేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఒక పటానికి సంబంధించినటువంటి సాంప్రదాయిక చిహ్నాలనే లెజెండ్ అంటారు. ఒక పటానికి సంబంధించిన సాంప్రదాయిక చిహ్నాలని లెజెండ్ అంటారు. వీటన్నింటినీ కూడా సాంప్రదాయిక చిహ్నాలని అంటారనమాట. అన్నింటినీ సాంప్రదాయ చిహ్నాలు అంటారు. ఒక పటానికి సంబంధించినటువంటి వాటిని లెజెండ్ అంటారు. అంటే ఒక్కో పటానికి ఉండే లెజెండ్ ఇంకో పటానికి ఉండే లెజెండ్ మారిపోద్ది కదా, అలా అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి మనకి చూడండి భౌతిక పటాల్లో ఎక్కువగా నీలి రంగు చూపించారనుకోండి, భౌతిక పటాలే కదా ఇవి. ఈ భౌతిక పటాల్లోనే మనం ఇచ్చేస్తాం పర్వతాలు, పీఠభూములు ఇవన్నీ. మళ్ళీ రంగులు కూడా ఎక్కువగా భౌతిక పటాల్లోనే యూజ్ చేస్తారు. నీలం చూడండి, నీలం అయితే జలభాగాన్ని సూచిస్తుంది. అంటే నదులు, సముద్రాలు, మహాసముద్రాలు. డార్క్ అయితే మహాసముద్రాలు, అలా డార్క్ టు లైట్ గీస్తారనమాట. ఆకుపచ్చ మైదానాలు మరియు పల్లపు భూములు. ఆకుపచ్చ దేనికంటే మైదానాలు మరియు పల్లవ భూములకు ఉపయోగిస్తారు. పసుపు రంగు అయితే పీఠభూములకు ఉపయోగిస్తారు. గోధుమ రంగు అయితే పర్వతాలకు ఉపయోగిస్తారు. ఇంకా వ్యవసాయం దగ్గరికి వచ్చేసరికి గోధుమ రంగు అయితే వ్యవసాయానికి ఉపయోగిస్తారనమాట. ఇక్కడ పసుపు పీఠభూములు, గోధుమ రంగు పర్వతాలు. ఓకేనండి. నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ ఇది ఓల్డ్ సిలబస్ అనమాట. ఇది కొంచెం ఓల్డ్ సిలబస్, మనకు అవసరం లేదు. నెక్స్ట్ రంగులు వచ్చేసరికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి. పల్లపు ప్రాంతాలు, మైదాన ప్రాంతాలకు ఆకుపచ్చ, పీఠభూములకి పసుపు. అలాగే ఇది చూడండి, ఈ బాక్స్ ఒకసారి మీరు చూసుకోండి అనమాట. ఎన్ని మీటర్లు అయితే ఏ రంగు అనేటటువంటిది. ఓకేనండి. నెక్స్ట్ వన్ భౌతిక పటాల్లో చూడండి
భౌతిక పటాల్లో ఏ రంగులు వాడతారని ఇప్పుడు మీకు చెప్పాను. పసుపు రంగు పీఠభూములు ఇవన్నీ కూడా. అయితే విషయాన్ని బట్టి థీమాటిక్ మ్యాప్స్‌లో ఇవి వాడతారండి. ముదురు ఆకుపచ్చ అయితే అడవులని, లేత ఆకుపచ్చ అయితే గడ్డి భూములని, పసుపు అయితే పీఠభూమి అని, అలాగే గోధుమ రంగు అయితే వ్యవసాయ భూమికి అనుకూలమైనదని, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి దానిని, అలాగే ముదురు బూడిద అయితే పర్వతాలని, అలాగే లేత బూడిద అయితే కొండలు. చూడండి, బూడిద రంగులైతే కొండలు పర్వతాలకు సంబంధించి. నీలమైతే చూడండి, నీలమైతే మహాసముద్రాలు నదులు వాటికి, ముదురు నీలమైతే మహాసముద్రాలు, లేత నీలమైతే అలాగా. లేత ఎరుపు అయితే బంజరు భూమి. తెలుపు అయితే ఖనిజాలు లభించే ప్రాంతం అని, అలాగే నలుపు అయితే సరిహద్దులు. ఇలా మనకి థీమాటిక్ మ్యాప్స్లో ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ మనకి ఇగోండి, రాజకీయ పటాలంటే ఏంటి, భౌతిక పటాలంటే ఏంటి అవి. రాజకీయ పటాలంటే చెప్పాను ఆల్రెడీ, అంటే పొలిటికల్కి సంబంధించినవి అనమాట. దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, రాజధానులు, వీటికి సంబంధించిన సరిహద్దులు, పొలిటికల్కి సంబంధించేవి చారిత్రక పటాలు. రాజకీయ పటాలంటే వీటి సరిహద్దులకు సంబంధించినవి అనమాట. సరిహద్దు పటాలని రాజకీయ పటాలు అంటారు. భౌతిక పటాలంటే నైసర్గిక స్వరూపాలకు సంబంధించినవి. విషయ నిర్దేశక పటాలంటే ఒక ప్రత్యేకమైన అంశానికి సంబంధించినవి. వ్యవసాయం గురించి కానీ, ఖనిజాల గురించి కానీ, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ అడవుల గురించి కానీ, ఇలా డిఫరెంట్గా చూపించేవి ఏంటంటే విషయ నిర్దేశక పటాలు. చారిత్రక పటాలంటే చరిత్రను గురించి తెలిపే పటాలు చారిత్రక పటాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.